ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆదిలాబాద్, భద్రాచలం, బోధ్, చారళ, చొప్పదండి, ఎన్కున్నూరు, ఉట్నూరు, ఇంద్రవెల్లి, కుబీర్, పార్కల్, వరంగల్ మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని కొత్తవారు పాతవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రైతులందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. సో ఫ్రెండ్స్, ముందుగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 5,985 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,630 రూపాయలుగా పలికింది. భద్రాచలం మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,800 ఉంది. గరిష్ట ధర వచ్చి 6,800గా పలికింది. బోత్ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,384 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,650 రూపాయలుగా ఉన్నది. చారళ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,800 ఉంది. గరిష్ట ధర వచ్చి 7,000గా పలికింది. చొప్పదండి మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,200గా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,200గా పలికింది. ఎన్కున్నూరు మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,200 ఉంది. గరిష్ట ధర వచ్చి 6,670 రూపాయలుగా ఉన్నది. ఉట్నూరు మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,500 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,700 ఉన్నది. కుబీర్ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,600 ఉంది. గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా ఉన్నది. పార్కల్ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,500 ఉంది. గరిష్ట ధర వచ్చి 6,500గా పలికింది. వరంగల్ వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,636 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,637 రూపాయలుగా పలికింది. సో ఫ్రెండ్స్, ఈరోజున తెలంగాణ మార్కెట్లోని పత్తి ధరలు. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం లైక్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.